దేశంలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ మళ్లీ అధికారాన్ని ఎవరు చేపడతారనే దానిపై తీవ్రమైన చర్చ నడుస్తుంది. మళ్లీ బీజేపీనే అధికారాన్ని దక్కించుకుంటుందని కొందరంటే ఈసారి కాంగ్రెస్ దే విజయమని మరికొందరు అంటున్నారు. అన్నిటికంటే మించి ఈసారి ఇండియా కూటమిదే పీఠమని తేల్చేస్తున్నారు. అయితే ఇటీవల విడుదలైన కొన్ని సర్వేలు అందరి అంచనాలు తలకిందులు చేసేలా ఉన్నాయి. గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుని కేవలం మూడోసారి అధికారం చేపడుతుందని చెబుతున్నాయి. లోక్సభ ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ దేశవ్యాప్తంగా సర్వేలు రిపోర్టులు హల్చల్ చేస్తున్నాయి. దాదాపు అన్ని సర్వేలు బీజేపీకి ఫేవర్ గా ఉన్నాయి. ఇటీవల ఏబీపీ న్యూస్ సి ఓటర్ సర్వేలో ఎన్డీఏ కూటమి 295 నుండి 335 వరకు సీట్లు గెలుచుకొని అధికారం దక్కించుకుంటుందని తేలింది. ఇక 26 పార్టీల కలయికతో ఏర్పడిన ఇండియా కూటమి 165 నుండి 205 సీట్లకే పరిమితం కానుందని స్పష్టం చేసింది. అయితే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి 9 నుంచి 11 సీట్లు వస్తాయని చెప్పింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఒపీనియన్ పోల్లో ఓటర్ల నుంచి ఈ మేరకు అభిప్రాయాలు ఏబీపీసీ ఓటర్ వెల్లడించింది. ఈ నెల 15 నుంచి 21 వరకు ఈ సర్వే చేపట్టింది. ఉత్తరాదిలో బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాలతో పాటు బీజేపీతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి మెజార్టీ సీట్లు సాధిస్తుందని ఏబీపీ తెలిపింది. కానీ తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్, పంజాబ్ రాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్ కూటమిపై చేయి సాధిస్తుందని పేర్కొంది. ఎన్డీఏకు బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్లో 27 నుంచి 29, ఛత్తీస్గఢ్లో 9 నుంచి 11, రాజస్థాన్లో 23 నుంచి 25, యూపీలో 73 నుంచి 75 సీట్లు వస్తాయని వివరించింది. అయితే ఈ రాష్ట్రాల్లో ఇండియా కూటమి 1-2 చొప్పున మాత్రమే సీట్లు సాధిస్తుందని చెప్పింది. అటు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలోనూ బీజేపీ హవా నడుస్తుందని వెల్లడించింది. సర్వేల నివేదికలు ఎలా ఉన్నా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో విజయం తర్వాత మోదీ మేనియా ఏమాత్రం తగ్గలేదన్నారు వాస్తవం. అదిగాక కరోనా సమయంలో ప్రభుత్వ అసమర్థత, ఎదురైన సవాళ్ల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మోదీ ఇమేజ్ ను మరింత పెంచాయి. ఎలక్షన్ ప్రచారం ముగిసే నాటికి ఇండియా కూటమి తమ వ్యూహాలు పటిష్టంగా అమలు చేసిన బీజేపీకి కొన్ని సీట్లు తగ్గుతాయి, కానీ అధికారం మాత్రం ఎన్డీఏదేనని మేధావులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ సమయంలో దేశంలో మోదీని మించిన సమర్థ నాయకత్వం దరిదాపున కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా ఎక్కువ శాతం మంది ప్రజలు మోదీ ఉంటేనే దేశం భద్రతగా ఉంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్లు కనిపిస్తుంది. అందుకు నిదర్శనమే న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న పబ్లిక్ ఒపీనియన్ కవరేజీలో ప్రజలు చెబుతున్న మాటలు. అదిగాక అయోధ్య రామాలయం ప్రారంభం కావడం కూడా బీజేపీకి ఓటు శాతం కొంచెం పెరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితికి మాత్రమే ఈ అభిప్రాయాన్ని అన్వయించుకోవాలి. ఎలక్షన్ సమయానికి ఇండియా కూటమి స్ట్రాటజీలో బీజేపీని ఢీ కొట్టేంత స్టామినా ఉంటే ప్రజల అభిప్రాయం మారే అవకాశం ఉంటుంది. లేకుంటే ఎవరు ఊహించిన విధంగా ఎక్కువ సీట్లు సాధించి బీజేపీ అధికారాన్ని చేపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.